వెల్కమ్ లెర్నర్స్. 2019 ఎస్వి యూనివర్సిటీ పీజీ స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ క్వెషన్ పేపర్‌లో ఈరోజు 31 క్వెషన్ నుంచి సెకండ్ ఇయర్ క్వెషన్స్ చూద్దాము. సెక్షన్ బి ఇది 31 క్వెషన్. ఇఫ్ వన్ ఆఫ్ ది రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈస్ గ్రేటర్ థాన్ యూనిటీ దెన్ ది అదర్ మస్ట్ బి అన్నాడు. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసుకున్నాము. ఇవి చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇక్కడ చేశాను. ది రేంజ్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ ఇక్కడ కిందుంది. డిలినియేట్ ప్రాపర్టీస్ దీంట్లో ఉంది. ఇక్కడ ఇఫ్ వన్ ఆఫ్ ది రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇన్ ఏ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఈస్ గ్రేటర్ దాన్ యూనిటీ దెన్ అదర్ ఈజ్ లెస్ దాన్ యూనిటీ. బీటా వైఎక్స్ గ్రేటర్ దాన్ యూనిటీ అయితే ఎక్స్వై లెస్ దాన్ 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్వై గ్రేటర్ దాన్ అయితే వైఎక్స్ లెస్ దాన్ అయిపోతుంది. కాబట్టి మనకు ఆన్సరు ఒకటి గ్రేటర్ దాన్ అయితే ఇంకొకటి లెస్ దాన్ 1 అన్నమాట. దీనికన్నా ముందర నేను నిన్న మనము చెప్పినప్పుడు కొన్ని ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా గురించి చెప్పాను. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. మనము ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ గురించి నేను చెప్పాను. కాన్సంట్రేషన్ అనేది మనం ఏదైనా డేటా చూడంగానే అనాలిసిస్ చేసేటప్పుడు ఈ కాన్సంట్రేషన్ అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తాం. డేటా కాన్సంట్రేషన్ ఎట్టున్నాయనేది. దాన్ని లొకేషన్ అంటారు. సెంట్రల్ టెండెన్సీ అంటారనమాట. దీనికి మెజర్స్ మీన్, మీడియన్, మోడ్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఇవన్నీ కూడా ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. వీటిని కూడా యావరేజెస్‌గానే పర్సెంటైల్స్, క్వార్టైల్స్, డిసైల్స్‌ని కూడా యావరేజెస్‌గానే తీసుకుంటారు. ఈ పాపులేషన్ పారామీటర్ అయితే ఒక సెంట్రల్ వాల్యూ పాపులేషన్ మీన్‌ని మ్యూతో డినోట్ చేస్తాము. ఎక్స్ బార్‌ని శాంపుల్ మీన్‌గా డినోట్ చేస్తాం. ఇది సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏమంటే డిస్పెర్షన్ అన్నమాట. డేటాకి ఫస్ట్ మనం ఒక క్యారెక్టరిస్టిక్ టెస్ట్ చేయంగానే దాని గురించి డిస్క్రైబ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఆ వాల్యూస్ అన్నీ గూడా ఒక వాల్యూ టెస్ట్ చేయడం వలన 2 వాల్యూస్‌ని చూడాల్సొచ్చినప్పుడు రెండిటికి సమానమైన మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉంటుంది కానీ, ఇంకా దాని గురించి చాలా వేరియేషన్ అనేది లోపల ఏముందనేది మనం చెప్పలేం. ఇప్పుడు అందుకోసం అని జెప్పేసి అది చాలదు గాబట్టి టోటల్‌గా ఈ డేటాని డిస్క్రైబ్ చేయడానికి అనదర్ క్యారెక్టరిస్టిక్‌కెళ్తాం. ఇక్కడ దీన్నే డిస్పెర్షన్ అంటారు. దాన్నే వేరియేషన్ అంటారు. స్కాటర్డ్‌నెస్ అని గూడా అంటూ ఉంటారు. ఇక్కడ వీటిల్లో రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, ఈ స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్‌ని వేరియన్స్ అంటారనమాట. కాబట్టి ఇవన్నీ గూడా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్‌గా మనము చెప్తూ ఉంటాం. వీటన్నిటికి గూడా మనము ఏ వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ యొక్క యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్‌ని తీసేసేదానికి కంపారిజన్ పర్పస్‌కి ఈజీగా ఉండేదాని కోసమని యూనిట్‌లెస్ మెజర్స్, కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, సిగ్మా బై ఎక్స్ బార్ 100 గురించి మనల్ని అడుగుతూ ఉంటాడనమాట. ఇక్కడ సిగ్మా అనేది ఇవన్నీ గూడా ఐడియల్ అనమాట. వీటన్నిటిలో గూడా ఒక బెస్ట్ ఏదంటే ఇవేనమాట. కాబట్టి సిగ్మా అనేది పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా స్క్వేర్ అనేది పాపులేషన్ వేరియన్స్, ఎస్ అనేది శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్, ఎస్ స్క్వేర్ అనేది శాంపుల్ వేరియన్స్‌గా మనం తీసుకుంటూ ఉంటాం. తర్వాత థర్డ్ క్యారెక్టరిస్టిక్, ఇవి 2 క్యారెక్టరిస్టిక్స్ సమానంగా ఉన్నా గూడా ఇంకా మనము తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది డేటాలో. అదే స్క్యూనెస్ అనమాట. స్క్యూనెస్ అంటే ల్యాక్ ఆఫ్ సిమెట్రీ. మనము డేటాలో సిమెట్రీ అనేది నార్మల్‌గా ఉండిపోతుంది డేటాలో అది. ఇట్లా కర్వ్ ఇట్లా నార్మల్‌గా ఉంటే దాన్నే సిమెట్రిక్ డేటా అంటారు. నేచర్‌లో సిమెట్రీ అనేది ఆటోమేటిక్‌గా ఉంది. ఆ సిమెట్రిక్ డేటా క్యారెక్టరిస్టిక్ ఏంటివి అనేది చూడాలి. మీన్, మీడియన్, మోడ్ కోయిన్సైడ్ అవ్వడము. Q3 - Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 - Q2 Q1. Q3 - Q2 ఈజ్ ఈక్వల్ టు Q2 - Q1గా ఉంటుందన్నమాట. అటువంటి డేటాని సిమెట్రిక్ డేటా అంటారు. ఒకవేళ అది లేకపోతే మోడ్ అనేది మీన్ కన్నా తక్కువగా ఉన్నిందనుకోండి, డేటా ఇంకొక రకంగా ఉంటుంది. మోడ్ అనేది మీన్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఒక రకమైన స్క్యూనెస్ అంటారు. కాబట్టి పాజిటివ్ స్క్యూనెస్, నెగెటివ్ స్క్యూనెస్, సిమెట్రిక్ అని. వీటిని మెజర్ చేయడానికి మనకు పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఉంది. బౌలెస్ కోఎఫిషియంట్ ఉంది. మొమెంట్స్ మెజర్ ఉంది. గామా 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బీటా 1 అనేది మొమెంట్స్ మెజర్. అందుకోసమే మనము ఫస్ట్ 4 సెంట్రల్ మొమెంట్స్ కనుక్కుంటాము. ఆ సెంట్రల్ మొమెంట్స్‌లో నుంచి బీటా కోఎఫిషియంట్స్ కనుక్కుంటాము. దాంట్లో నుంచి గామా కోఎఫిషియంట్స్ కనుక్కుంటాం. కాబట్టి ఈ పియర్సన్ కోఎఫిషియంట్స్, వాటి యొక్క రేంజెస్ ఇవి అడుగుతూ ఉంటారు. ఇవి కూడా వీటికి సంబంధించి బేసిక్‌గా అండర్‌స్టాండింగ్ స్టూడెంట్‌కి ఏ రకంగా ఉంది అనే దాని కోసం అడుగుతూ ఉంటారనమాట. ఇవంతా అయిపోయిన తర్వాత గూడా ఈ 3 సమానమైనా గూడా మనకు
ఇంకొక క్యారెక్టరిస్టిక్ అనేది ఉంది. దాన్ని కుర్టోసిస్ అంటారు. పీకెడ్‌నెస్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటాం అన్నమాట. ఈ ప్రీ పీ పీకెడ్‌నెస్ అంటే ఏమంటే ఎత్తు. ఇక్కడ ఇట్లా ఉండిందనుకోండి. ఇది లెప్టోకోర్టిక్. ఫ్లాట్‌గా ఉంటే ఇది ప్లాటోకోర్టిక్. మామూలుగా ఉంటే అది మీసోకోర్టిక్ అన్నమాట. ఇక్కడ దీని పీకెడ్‌నెస్‌ని మెజర్ చేసేదానికి మనకు మొమెంట్స్ మెజర్ మాత్రమే ఉంది. గామా 2 అది. గామా 2 ఈజ్ ఈక్వల్ టు బీటా 2 మైనస్ 3. బీటా 2 ఈక్వల్ టు మ్యూ 4 బై మ్యూ 2 స్క్వేర్ అన్నమాట. ఇక్కడ బీటా 1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ 3 క్యూబ్ బై మ్యూ 2 స్క్వేర్. మ్యూ 2 క్యూబ్ బై మ్యూ 3 స్క్వేర్ అన్నమాట. కాబట్టి ఇది ఫార్ములా చూడండి ఏదైనా తప్పు చెప్పానేమో జాగ్రత్తగా అందుకని వీటన్నిటిని కూడా ఒక చోట నోట్ చేసుకొని మనము వీటి కోఎఫిషియంట్స్ ఏమున్నాయో అవన్నీ చూడాలి. మనం సెంట్రల్‌గా కాన్సెప్ట్‌ని టోటల్‌గా చూసుకుంటే సరిపోతది. ఇవన్నీ కూడా యూనివేరియేట్‌కి అయితే ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ మనం చూసి డేటా గురించి మనం ఏదైనా అవేర్‌నెస్‌కొస్తామో వీటినే డేటాని డిస్క్రైబ్ చేస్తాం కాబట్టి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అని అంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. తర్వాత బైవేరియేట్ డేటా అయినప్పుడు మనకు కార్లేషన్ అనేది వస్తుంది. కార్లేషన్ రిలేషన్‌షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్. కానీ మనం ఈ కార్లేషన్ కోఎఫిషియంట్‌ని ఎప్పుడు కూడా 2 కంటిన్యూయస్ వేరియబుల్స్‌కి మాత్రమే డిఫైన్ చేస్తాం. ఇక్కడ పాజిటివ్, నెగెటివ్, జీరో కార్లేషన్. తర్వాత వాటి మెజర్‌మెంట్ ఏముందనేది చూస్తాం. స్కాటర్డ్ డయాగ్రామ్ వలన మనము ఈజీగా చూడంగానే పాజిటివా, నెగెటివా అనేది చెప్పొచ్చు. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్. ఇది క్వాంటిటేటివ్ డేటా ఉంటే మనం కార్ల్ పియర్సన్ వాడతాం. అట్లా కాకుండా క్వాలిటేటివ్ డేటా ఉంటే ర్యాంక్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈ రిలేషన్‌షిప్‌ని మెజర్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఇవి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్ లేకుండా ఉంటే, ఈ రిగ్రెషన్ అనేది స్టెప్పింగ్ బ్యాక్ టువర్డ్స్ యావరేజ్ వాల్యూ. ఇది దాని డెఫినిషన్. ఇక్కడ డిపెండెంట్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తాయి. లీనియర్ రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్, పార్షియల్ రిగ్రెషన్ అనేసి ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనము కార్లేషన్‌లో మనము ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఇంకొక వాల్యూని ఎస్టిమేట్ చేయలేం. కానీ రిగ్రెషన్‌లో డిపెండెంట్ ఇచ్చినప్పుడు ఇండిపెండెంట్‌ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇండిపెండెంట్ ఇచ్చినప్పుడు డిపెండెంట్ ఎస్టిమేట్ చేయొచ్చు. 2 రిగ్రెషన్ లైన్స్ వస్తాయి. రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. కాబట్టి ఇవన్నీ గూడా ఈ కార్ల్ పియర్సన్ కార్లేషన్ ఎవరు డిఫైన్ చేశారు? రిగ్రెషన్ ఏంది? దాని కోఎఫిషియంట్స్ ఏంది? ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మనము ఇవి ఒక్కసారి గాని దానికి సంబంధించి అన్నీ నోట్ చేసుకునేసి ఏమేం కోఎఫిషియంట్స్ ఉన్నాయి వీటన్నిటికి ఫార్ములాస్ ఇవన్నీ రాసుకున్నామనుకోండి. వాటిలో నుంచి ఎటువంటి క్వెషన్స్ వచ్చినా గూడా మనం ఈజీగా మనము అటెంప్ట్ చేయగలుగుతాం. ఇక్కడ ఇంకొక ఇది గూడా దాంట్లో తయారు చేశాను నేను. దీని తర్వాత చూడండి. ఇది లార్జ్ శాంపుల్ టెస్ట్, స్మాల్ శాంపుల్ టెస్ట్. ఇక్కడ మీన్స్ అన్నారు. ఇక్కడ గ్రేటర్ థాన్ 30 అయితే లార్జ్ శాంపుల్ టెస్ట్. లెస్ థాన్ 30 అయితే స్మాల్ శాంపుల్ టెస్ట్. ఈ లెస్ థాన్ వచ్చేసి స్మాల్ శాంపుల్ టెస్ట్ టీఎఫ్ కై స్క్వేర్‌లు మనకు యూజ్ అవుతాయి. అంటే వీటిని ఫాలో అవుతాయన్నమాట. స్మాల్ శాంపుల్ అయినప్పుడు. లార్జ్ శాంపుల్ అయితే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ దాన్ని జెడ్ టెస్ట్ అంటాం. ఇక్కడ మనకి ఏమేమి కేసులు ఉన్నాయో చూసుకోవాలి. బిట్వీన్ మీన్స్, బిట్వీన్ ప్రపోర్షన్స్, బిట్వీన్ స్టాండర్డ్ డీవియేషన్, బిట్వీన్ కార్లేషన్ కోఎఫిషియంట్స్ జనరల్‌గా మనము టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నోన్ అయినప్పుడు మనకు ఒక్కొక్క రకమైన టెస్ట్ స్టాటిస్టిక్స్ వస్తాయి. టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చినప్పుడు దాని కింద స్టాండర్డ్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ గూడా ఇట్లా మీరు ఒక టేబుల్ తయారు చేసుకోండి. టేబుల్‌లో వీటికి సంబంధించిన టెస్ట్ స్టాటిస్టిక్స్ రాసుకోండి. బిట్వీన్ శాంపుల్ అండ్ పాపులేషన్ మీన్స్. బిట్వీన్ 2 శాంపుల్ మీన్స్ డ్రాన్ ఫ్రమ్ సేమ్ పాపులేషన్. బిట్వీన్ 2 శాంపుల్ మీన్స్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ పాపులేషన్. ఇవన్నీ గూడా 3 రకాలైన టెస్ట్ స్టాటిస్టిక్స్ వస్తాయి. అదే విధంగా మీన్స్‌లో లార్జ్ శాంపుల్ అయితే మనకు ఈ జెడ్ టెస్ట్ యూజ్ అవుతది. మీన్స్‌లో స్మాల్ శాంపుల్ అయితే టీ టెస్ట్ వాడతాం అనమాట. ఈ టీ టెస్ట్ దగ్గర ఇవన్నీ గూడా టీn-1తో n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌తో అవి ఫాలో అవుతాయన్నమాట. ఈ కార్లేషన్ కోఎఫిషియంట్‌కి మాత్రమే టీn-2తో అది ఫాలో అవుతుంది. టీn-2 వస్తుంది. మిగతావి ఇక్కడ టీ టెస్ట్ అయితే 4 రకాలైన టెస్ట్‌లొస్తాయి. బిట్వీన్ శాంపుల్ మీన్, పాపులేషన్ మీన్. బిట్వీన్ 2 శాంపుల్ మీన్స్. ఇక్కడ ఈ ఇండిపెండెంట్ శాంపుల్స్ అయినప్పుడు ఒక రకమైన టెస్ట్ స్టాటిస్టిక్ వస్తది. డిపెండెంట్ శాంపుల్స్ అయినప్పుడు అంటే ఒకే రకమైన వేరియబుల్ 2 సార్లు మనం టెస్ట్ చేసినాం. బిఫోర్, ఆఫ్టర్ అయినప్పుడు x1 బార్, x2 బార్ డిపెండ్ అంటారు. దీన్నే పేర్డ్ టీ టెస్ట్ అంటూ ఉంటారు. ఇండిపెండెంట్ టీ టెస్ట్, పేర్డ్ టీ టెస్ట్. ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ టెస్ట్ చేయడానికి గూడా మనం టీ టెస్ట్‌ని యూజ్ చేస్తాం. ఈ టీ టెస్ట్ అనేది టీ డిస్ట్రిబ్యూషన్ అనేది గాసెట్ అనే ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. అదే విధంగా మనకు ప్రపోర్షన్స్ ఉన్నాయి. ప్రపోర్షన్స్‌లో గూడా శాంపుల్, పాపులేషన్ ప్రపోర్షన్, బిట్వీన్ 2 శాంపుల్ ప్రొపోర్షన్, డ్రాన్ ఫ్రమ్ 2 డిఫరెంట్ పాపులేషన్. ఈ 3 కేసులకి గూడా 3 రకమైన టెస్ట్ స్టాటిస్టిక్స్ మనకిక్కడ వస్తాయి. అదే మనకిక్కడ ప్రపోర్షన్స్‌లో స్మాల్ శాంపుల్ టెస్ట్ లేదు. ఇప్పుడు అదే విధంగా స్టాండర్డ్ డీవియేషన్స్‌కుంది. స్టాండర్డ్ డీవియేషన్‌లో కూడా ఈ 3 కేసులు వస్తాయి. 3 కేసులకి సంబంధించిన 3 టెస్ట్ స్టాటిస్టిక్స్ రాసుకోండి. అవన్నీ గూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌ని ఫాలో అవుతాయి.
అదే మనకు ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్స్, వేరియన్సెస్‌కైతే ఎఫ్ టెస్ట్ అంటారు. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్‌ని స్నెడకర్ అనే ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. అదే విధంగా కార్లేషన్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి. ఇక్కడ కార్లేషన్ కోఎఫిషియంట్‌లో ఫిషర్ జెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వాడతాము. ఆర్ లెస్ థాన్ 0.5 ఆర్ గ్రేటర్ థాన్ 0.5 అయినప్పుడు ఫిషర్ జెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని వాడతాం. దీనికి ఇక్కడ 2 రకాలైన టెస్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ జెట్ టెస్ట్ ఈ కేస్ అప్పుడు వాడతాము. టీ టెస్ట్ కూడా సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ అయినప్పుడు రో అనేది ఆర్‌కి, రోకి మధ్య టెస్ట్ చేయడానికి సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ వాడుతూ ఉంటాము. దానికి సంబంధించిన స్టాండర్డ్ ఎర్రర్ చాలా సార్లు మనల్ని అడుగుతూ ఉంటాడు. వీటికన్నిటికి కూడా నేను ఇప్పుడు టైం లేని దానివల్ల ఫార్ములాలు రాయలేదు. ఒక పెద్ద చార్ట్ తీసుకొనేసి మనకి ఇక్కడ ఫార్ములాస్ అన్నీ రాసుకొనేసి అవి దేన్ని ఫాలో అవుతున్నాయో మనం నోట్ చేసుకోవాలి. అదే విధంగా అట్రిబ్యూట్స్ మధ్య మనం టెస్ట్ చేయొచ్చు. అట్రిబ్యూట్స్ మధ్య టెస్ట్ చేయడానికి అసోసియేషన్, ఇండిపెండెన్స్, కై స్క్వేర్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాము. కార్ల్ పియర్సన్ అనే ఆయన కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అదేవిధంగా ఇప్పుడు తర్వాత ఎస్టిమేషన్‌కొచ్చేస్తే, ఎస్టిమేషన్‌లో అన్‌బయాస్‌నెస్, కన్సిస్టెన్సీ, ఎఫిషియన్సీ, సఫిషియన్సీ మీద అడుగుతూ ఉన్నారు. జనరల్‌గా వీటి నాలుగిటి మీద ఏదో ఒక క్వెషన్ వస్తూనే ఉంటుంది. మినిమమ్ వేరియన్స్ అన్‌బయాస్ ఎస్టిమేషన్ కూడా. వీటన్నిటి మీద ఈ ఐదిటి మీద కూడా ఒక క్వెషన్. ఇప్పుడు క్వెషన్ పేపర్ సెట్ చేసే వాళ్ళకి సిలబస్ పెట్టుకొని ఏం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయని చూస్తారో, ప్రతిసారి రిపీటెడ్‌గా ఒకే రకమైన కాన్సెప్ట్సే మనకొస్తూ ఉన్నాయి. వీటిల్లో క్రామర్ రా ఇనీక్వాలిటీ అనేది ఎస్టిమేషన్‌లో వస్తుంది. టెస్టింగ్‌లో నీమాన్ పియర్సన్ లెమ్మా, ఫ్యాక్టరైజేషన్ థియరమ్ అనేది జనరల్‌గా అడుగుతూ ఉన్నారు. టెస్టింగ్ ఈ ఎస్టిమేషన్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఆర్‌ఎఫ్ ఫిషర్ చేశాడు. టెస్టింగ్ అనేది పియర్సన్, నీమాన్ అనేవాళ్ళు ఇచ్చారు. ఇక్కడ క్రిటికల్ రీజియన్ గురించి అడుగుతూ ఉంటారు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ గురించి అడుగుతూ ఉంటారు. తర్వాత హెచ్ నాట్ తీసుకుంటాము. నల్ హైపోథిసిస్, హెచ్ నాట్, హెచ్1 ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టూ టైల్ టెస్టా, సింగిల్ టైల్ టెస్టా అనే దాని గురించి అడుగుతూ ఉంటారు. టైప్ 1, టైప్ 2 ఎర్రర్స్ గురించి అడుగుతూ ఉంటారు. తర్వాత పవర్ ఆఫ్ ద టెస్ట్ గురించి జనరల్‌గా ప్రతిసారి కూడా క్వెషన్స్ వీటి గురించి వస్తూ ఉంటాయి. ఇవంతా అయిపోయిన తర్వాత ఎన్‌పి టెస్ట్స్ ఉన్నాయి. ఎన్‌పి టెస్ట్‌లో సైన్ టెస్ట్ అనేది సిమెట్రీని టెస్ట్ చేయడానికి. రన్ టెస్ట్ అనేది రాండమ్‌నెస్‌ని యూజ్ చేయడానికి. లొకేషన్ అనేది మీడియన్ టెస్ట్. మళ్ళా వీటిల్లో 1 శాంపుల్, 2 శాంపుల్ టెస్ట్స్ రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీరు ఫార్ములాస్ ఒక చోట రాసేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటాయి. మీకు ఈ ఈ పీజీ ఎంట్రన్స్ అనేది చాలా సులభమైంది. దీనికి కన్నా కష్టంగా మనకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వాటిల్లో వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడిక్కడ ఇది చూడండి. ఇఫ్ ఎఫ్ఎక్స్‌వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పోనెన్షియల్ ఇది కూడా మనకు డైరెక్ట్ క్వెషన్‌గా మనకు ఇక్కడ ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌లో మనకు ఇచ్చున్నారు. నేను దాన్ని రెడీ చేశాను. అది చూడండి ఒకసారి. ఇక్కడ ఈ క్వెషన్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్‌వై ఇచ్చారు. వీటిల్లో దీని అంతా కూడా సొల్యూషన్ మీరు ఒకవేళ చిన్నగా చూసుకునేట్టుగా ఉంటే చూసుకోండి. ఇంకేదైనా వేరే సారి ఒకేటే అడగపోవచ్చు కదా! ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ థాన్ 1 ఇక్కడ అడిగారు. ఈ కేస్ ఉంది, ఈ కేస్ ఉంది. ఈ 2 కూడా మనకు ఈ ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌లో అలాగా చూసుకుంటా ఉన్నామంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ థాన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. దీనికి మనం రేంజ్ తీసుకుంటే 1/e అనేది మనకు ఆన్సర్‌గా ఉంది. మిగతావి కూడా ఆడ కింద మనం స్క్రోల్ చేస్తాను. 1/e ఇది మనకు ఆప్షన్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపుల్ మీడియన్. దీన్ని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. మనం ఆల్రెడీ ఇది కూడా ముందు వాటిల్లో కూడా చూసాము. ఇవి కూడా ఆన్సర్స్ చూసుకోండి ఒకసారి. దీనికేమవుతుందో. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఇవి అయినప్పుడు ఇవి నేను 2/3 వస్తుంది దీనికి ఆన్సరు. నేను నా బ్లాగ్‌లో ఈ డాక్యుమెంట్, ఈ పీడీఎఫ్ డాక్యుమెంట్ పెడతాను. దాంట్లో నుంచి మీరు జాగ్రత్తగా ఓపికగా చూసుకొని నోట్ చేసేసుకోండి. ఇది 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 మూడోది ప్రాబ్లము. మూడో ప్రాబ్లమ్‌కి ఆన్సరు నేను పెట్టలేదు. ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌లో ఉంటుంది. అది చూసుకోండి. తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ. 1/e మైనస్ 3/e². ఈ ఈ కేస్‌కి. మూడిటికి ఒకసారి చూసేసుకోండి సరిపోతుంది. కండిషనల్ ప్రాబబిలిటీ. తర్వాత ఇవన్నీ గూడా ఇంపార్టెంట్‌వి ఏమైనా ఉంటాయేమో అనుకోని ఆడ పెట్టాను. ఆ! దీనికోసం మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి అన్నీ గూడా నోట్ చేసేసుకోండి. స్టాండర్డ్ ఎర్రర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఇక్కడున్నాయి. మొత్తము 13 ఉన్నాయి. అన్నీ నోట్ చేసి ప్రతిసారి వస్తున్నాయి. ఇదెప్పుడో ఒకసారి వచ్చింది. ఇవన్నీ గూడా వస్తూనే ఉన్నాయి. చూడండి. శాంపుల్ మీన్ ఎగ్జాక్ట్‌గా ఇదే వాల్యూ ఇచ్చాడు. 1.25331 ఇంటూ సిగ్మా బై రూట్ n ఇది మనకు ఆన్సర్. ఈ ఆన్సర్. కాబట్టి మనం ఈజీగా ఒకటే అడుగుతున్నారు. అడిగినవే అడుగుతున్నారు. ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్
ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది శాంపుల్ వేరియన్స్ ఈజ్ ఏ శాంపుల్ వేరియన్స్ గురించి మనం ఆల్రెడీ చూసాము. నేను ఇది కూడా కనపడింది. పెట్టాను ఇక్కడ చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ హాస్ ది ఫాలోయింగ్ అప్లికేషన్స్. ఆ! ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ పాపులేషన్ వేరియన్సెస్. వీటిల్లో ఉందన్నమాట. పాపులేషన్ వేరియన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపుల్ వేరియన్స్ అన్నాడు. పాపులేషన్ వేరియన్స్ ఎఫ్ అయినప్పుడు ఇంక శాంపుల్ కూడా అదే కాబట్టి వేరియన్సెస్‌కి సంబంధించి మనము ఎఫ్ టెస్ట్ గానే పెట్టేస్తాం. ఇంక వేరేవేం కాదు. టీ అనేది మనం ఆల్రెడీ టీ అప్లికేషన్స్ అటు చూసాం. కై స్క్వేర్ అనేది అనేది వచ్చేసి శాంపుల్ వేరియన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపుల్ వేరియన్స్. ఎఫ్ అనుకుంటున్నాను. ఇవేమన్నా కై స్క్వేర్ అవుతుందా చూడండి ఒకసారి. హూ వాస్ ఇంట్రొడ్యూస్డ్ రిగ్రెషన్. ఇక్కడ చూడండి. హూ వాస్ ఇంట్రొడ్యూస్డ్ రిగ్రెషన్. ఫిషర్ అనేది మనకు మిగతావన్నీ చాలా డెవలప్ చేశాడే గానీ రిగ్రెషన్ చేయలేదు. పియర్సన్ అనేది కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఉంది. పియర్సన్ లెమ్మా ఇది ఉంది. నీమాన్ పియర్సన్ లెమ్మా ఇవంతా కూడా ఈ టెస్టింగ్‌లో వస్తుంది. ఇవి 2 కూడా టెస్టింగ్. ఫిషర్ అనే ఆయన మొత్తం మిగతా ఎస్టిమేషను, అనోవా ఇవన్నీ ఫిషరే చేశారు. కాబట్టి రిగ్రెషన్ అనేది గాల్టన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. If t is consistent estimator of theta, then e power t is consistent estimator of e power. The Niemann-Pearson lemma identify the most powerful test in the class of this test. ఇక్కడ చాలాసేపు చూసాను. నాన్ ర్యాండమైజ్డా, ర్యాండమైజ్డా, అన్బయాస్డా అనేది. ఇక్కడ నేనైతే ఒక కన్క్లూషన్‌కి రాలేకపోయాను. ఏముందో చూద్దాం ఉండండి. కండిషన్స్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ సైన్ టెస్ట్, క్రామర్ రావిన్ ఈక్వాలిటీ, ది నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషను అన్నీ ఏదో వేరే పర్పస్ కోసమే తీసుంటారు. If T is an unbiased estimator of gamma theta, minimum variance unbiased estimator exists. The unbiased estimator of theta written as ఇక్కడ మనం ఏం చూస్తున్నాము మీడియన్ టెస్ట్, randomized, non-randomized. Niemann-Pearson lemma identify the most powerful test in the class of these test, non-randomized, randomized, unbiased. వాటిల్లో ఇక్కడ ఏది వస్తుందో వచ్చేసి మీడియన్ టెస్ట్, నాన్ పారామెట్రిక్ టెస్ట్. అడ్వాంటేజెస్, ఇంపార్టెన్స్ రిజల్ట్స్, సిఆర్ రావిన్ ఈక్వాలిటీ, sufficient unbiased, most powerful test, equality holds, conditions for equality of sign in Kramer-Rao. ఇవార్ట్ కదా, ఇది వేరే దానికి తీసాను. ఎక్కడ మధ్యలో ఎక్కడ వస్తుంది మనకు, అది వచ్చినప్పుడు చూద్దాము. దానికి సంబంధించి ఐడెంటిఫై ది ఆడ్ ఐటమ్. జెడ్ టెస్ట్ అనేది లార్జ్ శాంపుల్, మిగతా 3 కూడా స్మాల్ శాంపుల్ టెస్ట్. ఆల్రెడీ మనం ఒక టేబుల్లో చూసేసాం కదా. కాబట్టి జెడ్ టెస్ట్ అనేది ఆడ్. If 2 variables are non-linearly related, the correlation coefficient is non-linearly related. దీనికి సంబంధించి కూడా నేను మనకిక్కడ నాన్ లీనియర్లీ రిలేటెడ్ అయినప్పుడు ఏది ఉంటుందనేది మనము చేసాము చూడండి. ఫీ టెస్ట్స్ ఇవి ఎందుకు వచ్చాయో మధ్యలో, డిస్ట్రిబ్యూషన్ ఫీ టెస్ట్ ఇవి మధ్యలో వచ్చేసాయి. ఇవి నాన్ పారామెట్రిక్ మైల్డ్ Nedeker F distribution. ఒకవేళ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో అవుతాయి. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ పాపులేషన్ డిపెండ్ ఆన్. ఒకవేళ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందేమో అండి. ఇది అది ముందు అడిగాము కదా, అది 2 ఇండిపెండెంట్ కై స్క్వేర్ అయినప్పుడు ఫాలో అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకు కర్వ్ టు బి ఫిట్టెడ్, స్ట్రెయిట్ లైన్, పెరాబోలా, గంపర్ట్స్ కర్వ్, ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి వేరే వేరే క్వశ్చన్స్ లో. యాక్సెప్టెన్స్ సెక్షన్ నాన్ లీనియర్ అయినప్పుడు చేశాను, అది ఇక్కడ లేదు. నాన్ లీనియర్ అయినప్పుడు మనకు ఆన్సరు ఇక్కడ 1 కానీ -1 కానీ 0 అవుతుందండి. అదే మనకు ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లో ఉంది. మనకు దాన్ని కూడా ఫోటో కూడా తీసాను, అది ఎక్కడ మిస్ అయింది. అది టు టెస్ట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియన్సెస్
ది అప్రాప్రియేట్ టెస్ట్ ఈజ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ వేరియన్సెస్ అంటే ఎఫ్ టెస్ట్. ది ఇఫ్ టీ ఈజ్ ఎ స్టాటిస్టిక్ ఫాలో డిస్ట్రిబ్యూషన్ విత్ n degrees of freedom, టీ స్క్వేర్ ఫాలోస్ ఫ్యాక్టరైజేషన్ థియరము. ఒక ఆర్డర్‌లో పెట్టుకున్నాను. అదెక్కడో మిస్ అయింది. అది చూపిస్తాను అయిపోయే లోపల గూడా.